జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా సోమవారం లక్షడ్పేట శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుండి ఊత్కు చౌరస్తా వరకు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమాయక ప్రజలపై ఉగ్రవాదుల దాడిని ఒక పిరికి పంద చర్యగా భావిస్తున్నామని, ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను తుదిముట్టించి ప్రపంచంలోనే ఉగ్రవాదం అనే మాట మరొకసారి వినిపించకుండా చేయాలని కోరారు. అమాయకపు ప్రజలపై జరిపిన ఈ దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊరికే వదలరని, 140 కోట్ల మంది భారతీయులు కులం, మతం, ప్రాంతీయ భేదాలు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడతారని, పాకిస్తాన్ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షుడు పాటిబండ్ల శ్రీరామ్మూర్తి, జైన శ్రీనివాస్, వినోద్ శర్మ, గఫూర్ తిరుపతి, తాటికొండ శ్రీనివాస్, నల్మా శ్రీనివాస్ ప్రసాద్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय। भारत माता भारत माता అందరికీ నమస్కారం. ఈరోజు మా శివసాయి గణేష్ సేవా సంతరణ ఒక ర్యాలీతో వచ్చి గాంధీ బొమ్మ దగ్గర నుంచి అంబేద్కర్ బొమ్మ దాకా ఇలాంటి దుర్మార్గుల్ని కాల్చి చంపడం కన్నా కూడా వాళ్ళ నరాలు రోజుకి ఒకటి తీస్తే చాలా బాగుంటుందని అందరం ఐక్యత ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సంఘటన చాలా బాధాకరం. వీళ్ళందరూ ప్రతి ఒక్క కుటుంబము, పిల్లలు, జల్లందరూ మొత్తం ముందుకు వస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అందరికీ నమస్కారం. దాడిలో 26 మంది మన పర్యాటకులు, మన భారతీయులు, అందులో 24 మంది ఇద్దరు విదేశీయులు విచక్షణ రహితంగా వాళ్ళ కాల్పులు జరిపి మన కుటుంబ సభ్యుల సమక్షంలో పిల్లలను విడదీసి ఆడవారిని వేరు చేసి మగవాళ్ళను, ఇంటి పెద్దను ఒక కాల్చి చంపడం అమానుషమైన చర్య. ఇది మానవత్వంపై జరిగిన దాడిగా మనం అందరం అభినందించాలి. ఇది మతాన్ని అడిగి వాళ్ళను మరి ఐడెంటిఫై చేసి చంపడం ఎంతవరకు కరెక్ట్? ఫాల్తున్న కొడుకులారా, మీరు దొంగతనంగా వచ్చి పిఓకే నుండి చొరబడి మా సైన్యం దుస్తులు ధరించి ఇంత దారుణంగా ఉడిగడతారా? ఒక ఇంట్లో చొరబడి చంపితే ఎలా ఉంటుంది? మాకు చాలా బాధగా ఉంది. 23 కోట్ల మంది జనాభా మీరు, మాది 140 కోట్ల మంది జనాభా. ఇంతమంది జనాభాను మీరు చిన్నదే భయపెడతారా? మోడీ గారు ఈసారి మీ వెనుక 140 కోట్ల భారతీయులు ఉన్నారు, 25 కోట్ల మంది ముస్లిం భారతీయులు ఉన్నారు. మీరు వెంటనే ఉపేక్షించకండి, యుద్ధం ప్రకటించండి. వారి తలలు కావాలి మాకు. మేము చాలా బాధగా ఉన్నాం. ఒక ఇంట్లోకి చొరబడి చంపితే ఎంత బాధ అనిపిస్తుంది. మా ఐక్యతను దెబ్బతీయడానికి మనం కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఒక ఉగ్రవాదం ఒక మతం కాదు, అదొక వాళ్ళు పైశాచికులు, వాళ్ళు రాక్షసు జాతి. అది వాళ్ళని ఉపేక్షించే అవసరం లేదు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం లేకుండా చేయండి. ఈసారి కొట్టిన దెబ్బకు మళ్ళీ భారతదేశంలో ఉగ్రవాదులు చొరబడి వాళ్ళను తడిచిపోవాలి, వాళ్ళ ప్యాంటు తడిచిపోయే విధంగా చర్యలు ఉండాలని ఈసారి మేమందరం నమ్ముతున్నాం. మోడీ గారి వెంటే ఉందాం అందరం. ఇది ఇంటిగ్రిటీ, ఇది నేషనాలిటీకి సంబంధించిన విషయం. ఇందులో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఈసారి కొట్టిన దెబ్బకు మరి పాకిస్తాన్ భూస్థాపితం కావాలని కోరుకుంటూ ఈరోజు అమరులకు మేము అందరికీ జన విజ్ఞాన సేవా సమితి లక్షిపేట సమితి మా అధ్యక్షుల వారి సమక్షంలో, వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గాంధీ చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు మనం క్యాండిల్ ర్యాలీ చేసి వాళ్ళకు నివాళులు అర్పిస్తున్నాం. ఈసారి మన అందరం ఐక్యంగా ఉండి కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్గా ఉందామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చి ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనంతనాగ్ జిల్లా పహల్గామ్ పర్యాటక కేంద్రంలో గత 10 రోజుల క్రితం పర్యాటక కేంద్రమైన ఈ పహల్గామ్లో అభము శుభము ఎరగని మన పర్యాటక ప్రజలపైన పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరిత తీవ్రవాదులు మన దీనికి ఎవరైతే పర్యాటక కేంద్రానికి పోయిందో వాళ్ళ మీద విచక్షణ రహితంగా ఒక 10 నిమిషాల లోపల 28 మందిని కాల్చిపేయడం జరిగింది. ముఖ్యంగా భార్య ముందు భర్తను, తల్లి ముందు కొడుకును, చిన్న పిల్లలైనా ఏది కూడా చూడకుండా అభము శుభము ఎరగని మన వారిపైన
నీది ఏ ప్రాంతము, నీది ఏ కులము, నీది ఏ భాషను చూడకుండా నీది ఏ మతము, నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా అని చూసుకుంటూ చూపించిన వారిపై నా బట్టలు కూడా విప్పి మరీ కాల్చి చంపడం జరిగింది. ఈ దాడిని మనందరం ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ముఖ్యంగా 370 ఆర్టికల్ ఎప్పుడైతే రద్దయిందో అప్పుడప్పుడే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కోరుకుంటుంది. అటువంటి సమయంలో మన హిందూ ప్రజలపైన పాకిస్తాన్ హస్తం ఉంది, పాకిస్తాన్ దేశ హస్తం ఉండి మన వారిని చంపివేయడం జరిగింది. ఈ దాడిని మనందరం ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మనం అందరం ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండి సంఘీభావం తెలపాల్సిన అవసరం ఎంత తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.